హాయ్, హ్యాపీ సంక్రాంతి అందరికీ. మీకోసం ఈసారి సంక్రాంతి సరికొత్తగా వచ్చింది వనితా టీవీలో. ఎందుకంటే జనరల్ కాకుండా ఈసారి కొత్త కొత్త కామెడీ స్కిట్లతో మీ ముందుకు వచ్చాం. మీరు ఎవరైనా అడుక్కున్నారా? మమ్మీని కానీ డాడీని కానీ, అమ్మ డాడీ 10 రూపాయలు ఉండి డాడీ, మమ్మీ 10 రూపాయలు ఉండేది మమ్మీ, ఎరా 100 రూపాయలు ఇరా అని ప్రతి ఒక్కరు అడుక్కునే ఉంటారు. కానీ మీకోసం అడుక్కోవడం ఎలా అని ఒక కామెడీ స్కిట్ వస్తుంది. డోంట్ మిస్. బంగారం వచ్చేస్తున్నాను బంగారం. పండక్కి బస్సు టికెట్లు ఖాళీ లేవు. ఫ్లైట్ టికెట్స్ రెడీ. మామయ్య గారికి ఫోన్. అర్థమైందా? ఇంకేంటి మామయ్య గారు? బాబు ధర్మం చేయండి బాబు. ఫోన్ మాట్లాడుతున్నట్టు పోయి అడుకోవయ్యా, పోయి అడుకో బాబు. ధర్మం చేయండి బాబు. ఫోన్ మాట్లాడుతుంటే అడుక్కున్నాడు ఎక్కువ అయిపోయారబ్బా ఈ మధ్య. ఎలా బాబు ఏంట్రా? 10కి చీగురు రాదు బాబు. మా మామయ్య గారితో మాట్లాడుతున్నానుగా. మామయ్య గారు ఒక 50 రూపాయలు ఇవ్వండి మామయ్య గారు. నాకు మామయ్య, నీకు కాదు. అంటే మావయ్య ఎవరికైనా మావయ్య గారు. చెప్పండి మామయ్య గారు. ధర్మం చేయమంట 100 రూపాయలు వేయాలా? రే బాబు పండగకి 100 ఏమవుతుంది బాబు? ముస్తాడు. అన్నా ఇక్కడ ఒకడు ముష్టినా బీప్ అతిటాడనా? ముష్టినా బీప్ అన్నాడా? అవునన్నా. ఒరే ముష్టి అంటే సహిస్తాను కానీ ఈ బీపు 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 అంటే డైరెక్ట్ గా సహించలేండి రా. ఎక్కడరా? ఇక్కడే నా పంజాగుట్ట సెంటర్ లో. పంజాగుట్ట సెంటర్ అంటే మన ఏరియాలో మనల్ని బీప్ అంటాడు రాడు. వస్తున్నావు రే రండ్రా. మన క్లయింట్ ఎవర్రా? అడే అన్నా. ఎవరు? అడే ఊతున్నా చూడు. అయ్యా 500 भैया पापा पापा भैया पापा पापा भैया पापा पापा भैया भैया पापा पापा भैया भैया पापा पापा भैया पापा पापा भैया అయ్యా నన్ను అటాక్ చేసి నాకు ముష్టి నాకు బీప్. ఏమన్నాడ్రా? ముష్టినా బీప్ అన్నాడన్నా. ముష్టినా బీప్ అన్నాడు. అబ్బా ఎంత పవర్ యాక్టింగ్ చేస్తున్నారా? ఎందుకు అంత పవర్ యాక్టింగ్? పేమెంట్ ఎక్కువ ఇస్తారన్నారా? ఏ ముష్టినా బీప్ అన్నారా? అంతకుముందు ఏమని అన్నాడా? ఆఫ్టర్ ఆల్ అని కూడా అన్నాడన్నా. ఆఫ్టర్ ఆల్ అన్నాడన్నా? మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ అన్నాడా? అవునా అంటాడు. ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆఫ్టర్ ముష్టి నాకు బీప్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. లేదు సార్ పైకి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అడుక్కునే వాళ్ళు 3032,092 మంది సార్. దాంట్లో రైల్వే స్టేషన్ అడుకునే వాళ్ళు 200 మంది సార్. దాంట్లో పోలీస్ స్టేషన్ అడుకునే వాళ్ళు 400 మంది సార్. హాస్పిటల్ అడుకునే వాళ్ళు 5,000 మంది సార్. అడుక్కునేవాడు ఆఫ్టర్ కాదు 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 సార్. గంటనక వాననక రే అనక రిప్పనక సార్. ట్రాఫిక్ సిగ్నల్ లో అడుక్కునే వాళ్ళు 3,000 మంది సార్. అడుక్కునే వాళ్ళు ఆఫ్టర్ కాదు సార్. అడుక్కునేది ఆఫ్టర్ కాదు ఆఫ్టర్ కాదు ఆఫ్టర్ కాదు సార్. ఆఫ్టర్ కాదు నాకేందిరా? నా శాలరీ ఎంత తెలుసా? ఎంత? 1,00,000 రూపాయలు. ఆఫ్టర్ 1,00,000 బోడి శాలరీ. మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎంత? 10 లక్షలు సార్. 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్. 10 lakhs. ఆఫ్టర్ 1 lakh. నీ బతుకు. అడుక్కునేవాడు ఆఫ్టర్ కాదు సార్. ఆఫ్టర్ అనొద్దు సార్ అడుక్కునే వాళ్ళని. 10 లక్షలా సార్? అవును 10 lakhs. అంటే సంవత్సరం శాలరీ. అమ్మో నేను అడుక్కోవడం పెద్ద శాలరీ సార్. నేను జాయిన్ అయిపోతాను సార్. సార్ నాకు ఎలాగైనా ఇప్పించండి సార్. సార్ సార్ ఒక రోజు శాలరీ కట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్ నాకు ఎలాగైనా ఇప్పించండి సార్ ఈ జాబ్. హలో పిల్లలు ఎవరున్నా సరే ఈ జాబ్ లో జాయిన్ అవ్వడం చాలా కష్టం బాబు. ఏం సార్ కష్టం తమ్ముడు? జాయిన్ అవ్వలేదు అలా అనకొద్దు సార్. ప్లీజ్ సార్ నేను అడుక్కోవడం జాయిన్ అయిపోతాను సార్. కష్టం ఈ రోజు జాయిన్ అయిపోతాను సార్. బాబు తమ్ముడు జాయిన్ అవ్వాలంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ అడుక్కోవడం మామూలు విషయం కాదు. అడుక్కోవాలంటే దానికి మా ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలంటే వేల ఫీజులు ఉంటాయి. ఆఫ్టర్ కాదు అడుక్కోవడము. అర్థమైందా? 10,000 ఇచ్చుకుంటాను సార్. 10,000 కొనడం కాదు
మినిమం 30 నుండి సాలరీ సెలెక్ట్ అవ్వచ్చు. 30 ఉన్నాయా సార్ సెలెక్ట్ అవుతావా? అమ్మేస్తాను సార్. వస్తావా సార్. మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతావా? జాయిన్ అవుతాను సార్. జాయిన్ అవ్వాలంటే దానికి ఒక స్పెషల్ కోచ్ ఉన్నాడు. బ్యాచ్ నెంబర్ 786 అసలు అడుక్కోవడంలోనే ఎక్కువ అవార్డులు గ్రహీత ద సతీష్ మోస్ట్ వాంటెడ్ సతీష్. ఎన్నో గిఫ్ట్లు పొంది ఎన్నో అవార్డులు పొందారు. ఒబో దగ్గర 1000 రూపాయలు అడుక్కున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2000 అడుక్కున్నాడు. ప్రతి సీఎం పిఎం ఏఎం ఐఎం ఈఎం కాకుండా అందరి దగ్గర ఈఎంఐ కట్టించిన ఒక ఏకైక వ్యక్తి సార్ ద మోస్ట్ వాంటెడ్ ఆఫీసర్ అడుక్కునే ఐఏపీ ఆఫీసర్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డాన్స్. అబ్బో ఇది కూడా కొట్టాలా సార్ చాలా ఎవరు యాక్టర్? అవును మిస్టర్ జాన్, ఎందుకు చాలా రోజుల తర్వాత నాతో పనిపడింది మీకు? నిజంగా మిస్టర్ జాన్ నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మనకు 4 రోజుల తర్వాత మన ఇన్స్టిట్యూట్ కి ఒక క్లయింట్ దొరికాడు. అతను ఈ వ్యక్తిని. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ లో ఎందుకంటే ఎవరు ఖాళీగా లేరు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ ఫీజు కూడా కట్టలేదు. ఈ వ్యక్తి వీళ్ళ దగ్గర ఎలాగైనా సరే మనం డబ్బులు నొక్కాలి మిస్టర్ జాన్. వీడిని చూస్తే నాకు అడుకునే వాళ్ళ కనబడలేదు మిస్టర్ థామస్. నిజంగా మిస్టర్ థామస్ ఇతను వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ లోకి ఎంప్లాయ్ అయ్యాడు. మనం అడుక్కోవడం చూసి మన ఇన్కమ్ చేసి కమిట్ అయిపోయి మన దాంట్లో జాయిన్ అవుతా ఉంటున్నాను మిస్టర్ జాన్. అయ్యో మీరు అలా అనొద్దు. నేను తప్పకుండా పని చేయగలను. అడుక్కోవడానికి నేను పూర్తిగా నా జీవితాన్ని సిద్ధించేసుకున్నాను. సరే వీటి దగ్గర క్వాలిఫికేషన్ ఏంటిది? మిస్టర్ థామస్ మీరు చదువుకున్న ఎంత చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశానండి. అయితే ఎంసీఏ చదువుకుంటే 10 మినిమం 10th క్లాస్ ఫెయిల్ అయితేనే మన ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి. ఉండాలి. అవునా? సరే ఇంతకీ నీకు అడుక్కు తింటానికి క్వాలిటీస్ ఏమున్నాయి చెప్పు, ఒక్కటి చెప్పు. క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. ఎవరైనా అడుక్కున్నావా? లేదు సార్. ఇప్పుడు ఒక్కరిని కూడా అడుక్కోలేదు సార్. ఎప్పుడు నా దగ్గర డబ్బులతో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం కానీ నేను ఎప్పుడు అడుక్కోలేదు సార్. చాలా కష్టం. మిస్టర్ థామస్ గారు మీకు పని పట్టేది ఎలాగైనా సరే మనం అడుక్కునే దాంట్లో 5 సూత్రాలు ఉన్నాయి భయ్యా. 5 సూత్రాల్లో ఫస్ట్ సూత్రం వచ్చేసి మన గురుగారు నేర్పిస్తారు. సార్ మనం ఇప్పుడు మామూలుగా ఫస్ట్ స్టాప్ లో ఎలా అడుక్కుంటాం వీటికి ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపించాలి. ప్రాక్టికల్ చేసి చూపించాలి. మిస్టర్ అందరూ కూర్చోండి. మిస్టర్ జాన్స్ అందరూ కూర్చోండి. సరే ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఓకే సార్. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ లో మనం ఎలా ఆడుకోవాలి? ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనం బస్ స్టాప్ ఎలా ఆడుకుంటే చూపించాలి. తర్వాత మనం ట్రాఫిక్ వెళ్దాం. ముందు బస్ స్టాప్ లో ఎట్లా ఆడుకుంటాం నేర్చుకో. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలంటే ఇవి నేర్చుకుంటే ఇన్స్టిట్యూట్ జాయిన్ చేసుకుంటాం. ఓకేనా? ఎవరు పడితే మనం జాయిన్ చేసుకోం మేము. ఓకే మిస్టర్ జాన్. సరే యాక్షన్ చెప్పండి సార్. రెడీ కెమెరా రోలింగ్ ఆన్ ది యాక్షన్. సార్ పైసలు సార్. అబ్బా 3 రోజులే తంటారా అన్నం తినక పైసలు సార్. మిస్టర్ చూసారా ఇది చాలా ఈజీగా. ఎందుకంటే బస్ స్టాప్ ఎవరైనా సరే ఇలాగే అడుకో. ఓటింగ్ చేస్తే డబ్బులు వేయరు. ఇది మనం అడుకునే దాంట్లో నెంబర్ 1. ఇప్పుడు నెక్స్ట్ ట్రాఫిక్ లో ఎలా అడుకుంటాం? ట్రాఫిక్ ఇది నేర్చుకోవాలి. ఇంపార్టెంట్ పని. ఓకే, సిగ్నల్స్ పడ్డప్పుడు ట్రాఫిక్ లో మనం ఎట్లా ఆడుకోవాలి? మనం ఎప్పుడు కూడా ఆ కళాకారుడికి నవరసాలు ఎట్లయితే ఉంటాయో ఇప్పుడు చేసేటప్పుడు కూడా ఒక్కొక్క చోట ఏరియాని బట్టి మనం ఆడుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఒకేలా పోతుంటే కాదు వర్కౌట్. ఇప్పుడు ఎన్ని నవరసాలు అయితే ఉన్నాయో ఆ రేంజ్ లోనే యాక్టింగ్ కూడా ఉండాలి. రెడీ కెమెరా రోల్ ఆన్ ది యాక్షన్. ఎంత వేసాడు? 10 రూపాయలు వేసాడు. నీ బతుకు 10 రూపాయలు వేసాడు. సిగ్నల్ పడిపోయింది సార్. సిగ్నల్ పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం గుడి దగ్గర ఎలా ఆడుకోవాలి మనం నేర్పిస్తాం. ఇప్పుడు అంటే టెంపుల్ దగ్గర మనం ఎలా ఆడుకోవాలి అంటే మామూలుగా ఇప్పుడు ఇది చూసావా టెంపుల్ ఏంటంటే రామా 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 పాట వస్తలేదు సార్. సార్ నాకు వచ్చి సార్ రామా భజన కార్యక్రమం పెట్టాము ఆయన అడుక్కునేది ఎలా నేర్పిస్తుంది. హలో సార్ మీది ఇంకోటి ఏదో చేస్తారు కదా అది లాలీలాలో ఏదో ఒక సాంగ్. ఇది మన ఇది సార్ ఆర్పి గారు ఏం పాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము మ్యాండిజం తో పాటు మొత్తం అన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు చూడండి ఇప్పుడు మామూలుగా నేను మన గుళ్ళ దగ్గర కానీ ఎక్కడ మ్యాండిజం కావాలి. ఓకేనా? ఈ మ్యాండిజాలు పెట్టారు సార్ కళ్ళు. అయితే కోదండ రాముణ్ణి చూడు కోరేడుగులిచ్చేటి వాడు సీతమ్మ తల్లిని చూడు అనుకున్నది ఇచ్చేదమ్మా ఆరూపం అపురూపం ఈ త్యాగం అంతే నేర్పారు సార్ పాట నాకు మీరు. నిజంగా మీరు ఇలా నవ్వుతూ పాడుతుంటే ఎంత డబ్బులు పడుతుంది మనకి తెలియదు సార్. ఇది మనం ఎందుకంటే మనం గుడి కాడు ఉన్నప్పుడు ఇలాంటి పాటలు పాడి నేర్చుకోవాలి. ఓకేనా? సో 3rd 4th వచ్చేసి మనకు ట్రైన్లో పోతున్నప్పుడు ఎలా ఆడుకోవాలి. రెడీ? ట్రైన్లో ఉన్నప్పుడు మొత్తం ట్రైన్లో వెళ్తున్నప్పుడు మనం ఎలా ఆడుకోవాలి ఏంటి మనం అమ్మ లేదు నాయనా లేదు అక్క చెల్లి తమ్మి లేదు అడక్కటి
అమ్మ లేదు నాయనా లేదు అక్క చెల్లి తంబి లేడు అడక్క తింటాం అడక్క తింటాం. సార్ అర్థమైంది సార్. మన టార్గెట్ మనం హైటెక్ సిటీ అని మనం తిరుగుతుంటాం. అవును సార్. మనం అడుక్కోవాలంటే వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి. మీలాంటి కోసం ఆర్టిస్టులను కూడా పెడతాం. రామ్మ అంజనాదేవి సో హైటెక్ సిటీ మీ దగ్గర ఎలా ఆడుకుంటావు ఒకసారి నువ్వు సార్ నేను అడుక్కుంటాను సార్. ఎస్ చూపిస్తాను ఒకసారి అడుక్కొని చూడు. నాకు ఫస్ట్ టైం అండి. నాకు కూడా ఫస్ట్ టైం అండి. అంటే ఒక ఒక 10 సార్ అడుక్కుంటున్నావు ఏమైనా ప్రపోజ్ చేస్తున్నావు? అలా కాదు సార్. సార్ నేను అడుకుంటా చూడు. చూస్తాను. చూసి నేర్చుకో. చూస్తాను సార్. మిస్టర్ పెద్ద ఆఫీసర్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ చెప్పండి ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ యా చూసావా మిస్టర్ జాన్ 1000 రూపాయలు దెబ్బకి వచ్చేస్తారు. ఇలా మనం ఎక్స్క్యూజ్ మీ అర్థమైంది సార్. ఇలా ఆడుకోవాలి. ఓకే లేడీస్ మనం కామన్ అయితే కొంత ఓవర్ టీన్ చేయాలి. 1000 రూపాయలు ఇచ్చారు. దట్ ఈస్ సో నెక్స్ట్ వచ్చేసి మన కార్లో వస్తానని చెప్పానా? బస్సులు లేవే, వస్తాను, వచ్చేస్తాను, ఖచ్చితంగా వస్తాను. మన టార్గెట్ ఏంటంటే బస్ స్టాండ్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు మనం ఎలా ఆడుకోవాలి? ఇప్పుడు మనం బస్ స్టాండ్ లో ఇది నెంబర్ 4 టార్గెట్. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం. నువ్వు చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ మన ఆఫీసర్, ప్లీజ్ కమ్ ఆఫీసర్. ఏమన్నా అన్న నమస్కారం అన్న, మాది అనంతపురం అన్న. పర్స్ ఎవరో కొట్టేసినారన్న, డబ్బులు ఆడ లేవన్న, మా కాడ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదన్నా. అవునన్నా అవునన్నా. మా వాడు అన్నం తినక 4 రోజులు అయిందన్నా. మా వాడు పెద్ద ఆఫీసర్ అన్నాయి. డబ్బులు లేవన్నా, పర్సు కొట్టేసి 4 రోజుల నుంచి బస్ స్టాండ్ లో పడుకుంటున్నామన్నా. సెంటిమెంట్ విషయం చూసారా? మనకు 500 వచ్చాయి. ఇలా మనం ఆడుకుంటే మనం రిచ్ గా క్లాస్ గా ఆడుకోవాలి. ఇది క్లాస్ గా ఆడుకోవడం. ఓకేనా రెడీ సార్ ఇదేంటి సార్? ఇంకో స్టెప్ step. లాంగ్వేజ్ కాకుండా ఒక నేను బక్కన చేసాను ఆల్రెడీ, వాడిని ఇంకోసారి బక్కన చేయడం. హలో నువ్వు 12 రోజులు చేస్తున్నావు ఇప్పుడు ఇట్లా. बिहार से आए साहब से खाना नहीं है, पेट पे बाबू दूध पीने को भी पैसा नहीं है। प्लीज साहब कैसे भी पैसा दे दो साहब. पर्स कोई भी मार लिया साहब, पर्स नहीं है साहब. पैसा दे दो साहब. साहब बच्चा को देखो साहब. ఇంకా తెలుగులో మాట్లాడాడు, ఇప్పుడు వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు. అరే తెలిసిపోయిందిరా, నమ్మేస్తాను. వస్తున్నా విజయ్ గారు సార్. ఇప్పుడు ఇది ఏంటిదంటే ఒక్కొక్క సందర్భాల్లో ఇలా తన్నులు కూడా పడతాం. అడుక్కునే వాళ్ళకి తన్నులు కూడా పడతాయి. అప్పుడు మనం దెబ్బ తినాలి, భయంగా దెబ్బ తినాలని చెప్పేసి నీకు చూపిస్తాను. కనీసం జిమ్ముకన్నా పోవాలి, ఎందుకంటే కొట్టినా కూడా ఏం కాదు. ప్రమాణం చేయి. ఎవరెవరితో ఆడుకొని చూస్తాం. చేస్తాను సార్. చెయ్యి. ఈ రోజు నుంచి మా ఫ్యామిలీలో అందరినీ మా కాలనీలో అందరినీ రాష్ట్రంలో అందరినీ మా దేశంలో అందరినీ అడుక్కునేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దీన్ని బట్టి నీకు అర్థమైన నీదేంటిది? ఎంత దెబ్బలు తగినా సరే, ఏదైనా సరే, మన విద్యలో మనం బలపడాలి. రోజు అడుక్కోవాలి, సిగ్గుపడకూడదు. అవును, ఒక్కసారి చూడు. నీకన్నా తోపేవాడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ డైలీ 1000 రూపీస్ అయితే ఏం ఫర్ 1 lakh. బొచ్చ ఎత్తుకుంటే బొచ్చ నిండిపోవాలి. మనిషి మాట వినొద్దు, పైసలు ఇవన్నీ మాట అస్సలు వదలొద్దు.
టార్చర్ 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 పొద్దున లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు టార్చరే టార్చర్. ఆఫీస్కి వెళ్తే టార్చర్, ఇంట్లో టార్చర్, స్కూల్కి వెళ్తే టార్చర్, కాలేజ్కి వెళ్ళిన టార్చర్, ఇంటికి వచ్చిన ప్రశాంతంగా ఉందామంటే టార్చర్. అలా టార్చర్ 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 పెట్టి ఒక మంచి కామెడీ స్కిట్ మీకోసం. అందరికీ నమస్కారం. పెడతా అనుకోగలదు పెట్టండి, ఎందుకంటే నా పేరు టార్చర్ రాజా. పెట్టననుకున్నారా? పెడతా. నమస్కారం. నేను టార్చర్ పెట్టడంలో చాలా ఫేమస్, మామూలు ఫేమస్ కాదు. నా భార్య నా టార్చర్కి, మా డాడీ నా టార్చర్కి పోయా అనుకున్నారా? పోలేదు, ఉన్నారు, దాచిపెట్టేవాళ్ళు ఇంట్లో వేసి. దాన్ని టార్చర్ అంటారు. ఇదేమనుకుంటున్నారు? సినిమా ఆఫీస్ అనుకుంటున్నారా? కాదు, ఊరికే పెట్టా, ఏదో సినిమాలు తీసుకుందామని. ఎంతమంది వస్తారు, వాళ్ళని ఎలా టార్చర్ చేస్తాను చూద్దామా? ఒరే అస్టో, వాళ్ళ దగ్గర 50 లక్షలు దొబ్బా. అస్టెంట్ దగ్గర ₹1 2 కాదు 50 లక్షలు. వాళ్ళని అస్టెంట్గా పెట్టుకున్నా. మిమ్మల్ని ఏదో పెట్టచ్చు, కానీ టార్చర్ 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 టార్చర్. నాకు మనుషులను టార్చర్ చేయడం ఇష్టం, హింసించడం ఇష్టం. ఒరే అస్టెంటో, ఒరే అస్టెంటో సార్ వచ్చావా? దగ్గరికి రా, ఇటు రారా. చూసారా? టార్చర్, దీన్నే టార్చర్ అంటారు. ఇలా ప్రతిరోజు వీళ్ళు టార్చర్ చేస్తూనే ఉంటారు. నాకు టార్చర్ చేయడం చాలా ఇష్టం. అరే ఎవరైనా వచ్చారా? సార్ వచ్చారు సార్. ఆర్టిస్టులు వచ్చారా? వచ్చారు సార్. ఎవరైనా వచ్చారు? వచ్చారా? వచ్చారు. రమ్మని చెప్పు, లాగేందుకు? గుడ్ మార్నింగ్ సార్. రైట్ రారా. గుడ్ మార్నింగ్ చెప్పారు. గుడ్ ఏది? గుడ్ ఏదిరా? పోతోడు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ చెప్తున్నా, కానీ మీరంతా గుడ్లు ఇస్తారని చెప్పి నేను జిమ్కి వెళ్తున్నా. బిల్లు కూడా కొడతాడరా? ఏమన్నా గుడ్ ఇచ్చావా? ఎందుకు చెప్పా గుడ్ మార్నింగ్? భయపడ్డావా? జోక్ చేశా. నా పేరు టార్చర్ రాజా. నేను అందరినీ టార్చర్ చేస్తూనే ఉంటా, ప్రతి విషయంలో టార్చర్ చేస్తా. ఇంతకీ నువ్వు ఎవర్రా? సార్ నేను రాస్తాను సార్. రాస్తావా? అబ్బా, హెడ్ఏక్ వచ్చింది రాయరా, నడుము నొప్పి వచ్చింది రాయరా, కాళ్ళ నొప్పి వచ్చింది రాయరా, చేయి నొప్పి వచ్చింది రాయరా, గోరు నొప్పి వచ్చింది రాయరా. రాయడం అంటే అది కాదు సార్, సినిమాలకు, సీరియల్లకు, కామెడీ షోలకు రాస్తాను సార్. ఓహో రైటర్ అని చెప్పు ముందుకురా. ఇంతకీ ఏం రాసావు? సార్ మొన్న ఒక సినిమాకి పాట రాశాను సార్. నీ పేరేంటి? నా పేరు సూర్యబోస్ సార్. సూర్యబోసా? చంద్రబోస్ విన్నాను కానీ సూర్యబోస్ ఏంట్రా? అంటే చంద్రబోస్ అంత రైటర్ కావాలని పెట్టుకున్నా సార్. బా ఇంతకీ ఏం సినిమా రాసావు? సార్ మొన్న ఒక సినిమాకి రాశాను సార్. సినిమా పేరు తడికెనక సార్. సినిమా పేరు తడికెనక? అవును సార్. తడికెనక? అవును సార్. డైరెక్టర్ గారు పాటల్లో ఫీల్ కావాలంటే సార్ నెల రోజులు సార్ తడికెనకే కూర్చొని రాశాను సార్ పాటలు. అదిరా, డెడికేటెడ్ అంటే అలా ఉండాలి. అందులో ఒక పాట ఉంది, వింటారా? చెప్పు, పాడు. తడికా 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 ఓ తడికా నా అందమైన తడిక దయలేదా కాస్తైనా ఈ పేద తడిక పైన. ఎలా ఉంది సార్ పాట? ఏం పాడావురా? అరే అనిత, ఓ అనిత, అందమైన అనిత. మాకు తెలీదారా? మాకు తెలీదారా? సార్ అంటే తడికి తీసి ఎవడో ఆయనతో పంపించారు సార్ లోపలికి. అడికా తీసి అనిత పంపించారా? అవును సార్. అంటే వాళ్ళు కాపీ కొట్టి నువ్వు కాపీ కొట్టావా? సార్ వాళ్ళే కాపీ కొట్టారు సార్. ఇంకేం రాసావు? సార్ ఇంకో సినిమాకి రాశాను సార్. చెప్పు, ఏ సినిమా రాసావు? చెప్పందుకు కొడతా శంషా నా కొడుక. చెప్పు అందుకని కొడితే చెంచా నా కొడుక. తిట్టావు ఇప్పుడు నన్ను? తిట్టావరా? తిట్టావా? సార్ అది సినిమా పేరు సార్. సినిమా పేరా? అవును సార్. బా టైటిల్ మామూలుగా లేదురా. ఒక పక్క ఫైట్, ఒక పక్క సాంగ్ సార్. ఫైట్ సాంగ్? అదే నాకు కావాల్సింది, అదే నాకు కావాల్సింది. చెప్పు చెప్పు. ఆ పాట రాసింది సార్. చెప్పు. పాడమంటారు సార్? పాడు. సూవర్కే 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 చెప్తావా? సూవర్కే 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 నీకు తిన్నదడతలేదురా బొసిడికే 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 నీ ఈ పువ్వులు గుద్దిరు గాడికే నరాలు చేస్తావా, నరాలు తీస్తా, తొడలని తీస్తా, నరాలు పెడతా, ఇక రాలా చూసుకుందాం, ఇక బియ్యంతో అనుకుందాం. పాట బాగుందిరా. అయినా నేనే అందరినీ టార్చర్ చేస్తాను, నన్ను టార్చర్ చేస్తావు ఏంట్రా? పాడేవా టార్చర్ చేసావా? సార్ పాటే పాడాను సార్. పాట పాడేవా? ఇంకేం పాడావు? ఇంకా పాడలేదు సార్, మీరు చెప్పాలి. రే ఇవన్నీ సువర్కే బివర్కే అనొద్దు. మన సినిమాలో సార్ సింహం హీరోతో ఫైట్ చేస్తుంది. కామెడీలో ఒకసారి పాట పాడరా. అయిపోయింది సార్ పాట. అయిపోయిందా? ఎక్కడున్నారా ఇన్ని రోజులు? కృష్ణానగర్లో సార్. అబ్బాయి నీ 7 సింహాలు నా 7 సింహాలు నా 7 సింహాలు నీ 7 సింహాలు నీ 7 సింహాలు నా 7 సింహాలు నా 7 సింహాలు నీ 7 సింహాలు. ఆపురా, నన్ను ఏడిపిస్తున్నావు ఇంద్ర. 7 సినిమాలు అని చెప్పేసి. మీరే సార్ ఒరే సినిమా నా సినిమాలో చేస్తావా? చేస్తాం సార్. రాస్తావా? రాస్తాను సార్. నువ్వు రాయాలంటే నువ్వు ఎక్కడుంటావు? కృష్ణానగర్ సార్. కృష్ణానగర్లో. ఇక్కడ నుంచి రాసుకోపో. నువ్వు 7 సినిమాలు నా 7 సినిమాలు, నువ్వు 7 సినిమాలు నా 7 సినిమాలు రాసుకోపో. టార్చర్ చేసి అనుకున్నాడు, నేనే వాడిని టార్చర్ చేశా. ఒరే అస్టెంటో అనుకున్నావా? పిలిచా. టార్చర్ వెళ్ళిపో, తీసుకురాపో. ఎవరొచ్చారు? తీసుకురాపోరా. వా లొకేషన్ అదిరింది.
బా సీన్ సూపర్. హీరోయిన్ సూట్ అవుతారు ఎవడు థియేటర్ విలన్కు కామెడియన్. ఓకే ఓకే ఓకే. అమ్మ గోల్డ్ బంగారం ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ బాగా కనుక్కున్నారు. టార్చర్ చేసే భయ్యా హ్యాపీ. ప్రొడ్యూసరా సార్? నమస్తే సార్, నేను డైరెక్టర్ సార్. డైరెక్టర్ సార్, ఏ సినిమా తీసావు సార్? నేను 5 సినిమాలు డైరెక్షన్ చేశాను సార్. 5 హిట్ అయినాయి సార్. అబ్బా, ఇలాంటి డైరెక్టర్ కోసం నేను తిరుగుతున్నా. చెప్పు. ఫస్ట్ టైటిల్ నేను తీసిన సినిమా చూస్తే ఘోరం సార్. ఇస్తే ఘోరం అవుతారా? నేను ఇప్పుడు అమ్మ తోడు సార్, థియేటర్కి ఒక్కడుకు రాలేదు సార్. 100 రోజులు నేను ఒక్కడే చూసాను సార్. బాగా చేశాను. థ్యాంక్ యూ సార్. అది రెండో సినిమా ఏంటి? రెండో సినిమా ఈడ్స్ కొడితే ఇద్దరు టైటిల్ సార్, భయపడకండి. ఏంటి ఈడ్చి కొడితే ఇద్దరు కొడుతుంది సార్. టైట్లే కదా, ఇద్దరు కొడుతుంది. నన్నేమనలేదుగా. లేదు సార్, ఈ సినిమా కూడా 150 డేస్ సంచలనం సార్. సూపర్. నీతో 100 సినిమాలు ఇట్టు పక్క. థ్యాంక్ యూ సార్. ఇంకో సినిమా ఏం చేసావు? ఇంకో సినిమా సార్ అంతా చీకటి. ఏం టైటిల్ అండి, అదిరిపోయింది. అవును సార్, థియేటర్లోకి అందరూ ఆడియన్స్ ఎంటర్ అవ్వగానే మొత్తం చీకటి సార్. అదిరిపోయింది సీన్. తర్వాత ఏం చేస్తే కట్ చేస్తే ఏముంటుందంటే మొత్తం చీకట్లో అందరు సినిమా చూస్తూ ఉంటారు సార్. అబ్బా, ఇంటర్వెల్ ఏముంటుంది? అంతా చీకటే సార్. క్లైమాక్స్ లో అంతా చీకటే సార్. ఓపెనింగ్ చీకటి, ఇంటర్వెల్ చీకటి, క్లైమాక్స్ చీకటి. సినిమా ఏడిందిరా? అంతే, సినిమా చీకట్లో తీసా సార్. సినిమా మొత్తం చీకట్లో తీసారు. కళ్ళు మూసుకో. ఏం కనిపిస్తుంది? చీకటి సార్. ఏం కనిపించింది? చీకటి సార్. అబ్బా, చీకటి సార్. అంతా చీకటి అంటే టార్చర్. బాగుంది కదా. రే నెక్స్ట్ అసిస్టెంట్ వెళ్ళిపోరా. పిల్లాడు వచ్చింది సార్. లైఫ్ అంటే కేరు లేదు, పని పాట ఏమీ లేదు. బట్టె బాసిని నేనరా. లైఫ్ అంటే కేరు లేదు, పని పాట ఏమీ లేదు. లైఫ్ అంటే కేరు లేదు, పని పాట ఏమీ లేదు. బట్టె బాసిని నేనరా. అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేడు, తంబి లేడు, అన్న లేడు. బట్టె బాసిని నేనరా. నా సినిమాలో బట్టె బాస్కి అవకాశం వాడు బట్టే బాస్ మనకెందుకు? తల్లి లేదు, పిల్లి లేదు, వాడు అవసరం లేదు. నెక్స్ట్ ఒక వ్యక్తి వస్తున్నారు. అరే ఏముండి అప్డేట్, నువ్వు రాకరా, నేనే పిలుస్తా. అరే రండి ఇంకెవరున్నావు, రండి. బాగున్నారా? నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగానే ఉంది. పిల్లలు ఉన్నారా? లేరు. మీ ఇంకా టీవీ ఉందా? టీవీ ఎవరు భయ మీరు? మీరెవరు? కళ్ళు దుబ్బినాయా? మగాని గ్యారెంటీ ఏంటి? ఆయన టార్చర్. రే నీకేం కావాలి? నీకేం కావాలి? అరే నీకు దండం పెడతారా? నేనే అందరు టార్చర్ చేస్తారా? నువ్వు నన్ను టార్చర్ చేయకరా, వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. ఎక్కడికి వెళ్ళాలి? నీ ఇష్టం రా. సినిమాలు చూస్తావు నువ్వు? సినిమా తీస్తాను. తీస్తావా? కలర్ బ్లాక్ ఉంటా. అరే ఈ కాలంలో కలర్ తీస్తే ఎవరు చూస్తాడు రా? కలర్ తీస్తా. కలర్ తీస్తావా? అంట అనుకున్నావు కదా. పెయింట్ తీస్తావా? కలర్ అంటే పెయింట్ కొట్టి తీస్తావా? అంటే కలర్ అంటే పెయింట్ కొట్టి తీరా. కలర్ కెమెరాతో సినిమా తీస్తాను. ఏ కలర్ తోటి? అరే కలర్ డబ్బా అంటే కలర్ తో ఆ కలర్ నువ్వు అనుకున్న కలర్ కాదురా, కలర్ సినిమా తీస్తాను రా. నన్ను తీస్తావా? నిన్నేం తీస్తాను రా? సినిమా తీయను రా. మరి ఎవరిని తీస్తావు? ఎందుకు వచ్చావు నువ్వు? నేను చూసిపోదామని. నన్ను ఎందుకు చూస్తావురా? సినిమా ఇస్తాను కదా. నాతో ఏం పని ఉందిరా నీకు? పని ఉంది. ఏం పని ఉందో చెప్పురా. అలా పక్కకి మాట్లాడుకుందాం. పక్కకి ఎందుకు వెళ్ళాలి? వెళ్దాం దా. నేను రాను. మాట్లాడుకుందాం దా. ఒరే అసిస్టెంట్ మాట్లాడుకుందాం. ఆడేవుడు? కాదు అసిస్టెంట్. అసిస్టెంటా? ఎవరికి అసిస్టెంట్? అరే లాక్యంట్. ఒరే నెక్స్ట్ ఎవరున్నారా? అమ్మయ్యా, ఇందాక చాలా టెన్షన్ పడ్డాను. ఎవడో వచ్చి టెన్షన్ అంతా పోయింది. ఎక్స్క్యూజ్ మీ పేరేంటి? నా పేరు నవరస నటాశిరోమణి. నవరస నటాశిరోమణి. అబ్బా, నీలాంటి వాళ్ళే నాకు కావాలి. నువ్వు ఏం చేస్తుంటావు మామూలుగా? నేను యాక్చువల్గా హోమ్ మేకర్ని, కానీ హోమ్ ఎమోషన్స్ అన్నీ పండించేస్తుంటాను. ఓ, యాక్షన్ అన్ని బాగా చేస్తుంటారు అనమాట. ఈ మా సినిమాలో హీరో ఉన్నాడు కదా, హీరో వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ అక్క వాళ్ళు బాగున్నాడు కదా, వాళ్ళ బావ తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు వాళ్ళ అన్న ఉన్నాడు కదా, అన్న వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఉన్నది. చేస్తారా? అంత లెంత్ క్యారెక్టర్ ఉందా సార్? ఎస్, వైఫ్ క్యారెక్టర్. కట్ చేసి చెప్పారంటే వైఫ్ క్యారెక్టర్. ఎందుకంటే నా పేరు టార్చ్ డైరెక్టర్, అందుకే లాంగ్ చెప్పి ఊరికే. చేస్తాను సార్. వైఫ్ క్యారెక్టర్ చేస్తాను సార్. డెమో ఇవ్వాలంటే నాకు హస్బెండ్ ఉన్నారు కదా సార్. హస్బెండ్ లేకుంటే నేను ఎమోషన్ పండించలేను. మీరు హస్బెండ్ అనుకోండి. అయ్యో, హస్బెండ్ అనుకోండి సార్. హస్బెండ్ అనుకోవాలా? అనుకున్నా. జీవించేసాను క్యారెక్టర్ లో. క్యారెక్టర్ జీవి చేయి. కెమెరా
రోలింగ్ యాక్షన్. ఏమండి ఏంటండి ఇంత లేట్గా వచ్చారు? ఏమైంది? నేను ఎప్పుడు లేట్కి వచ్చాను? అవును ఏంటండి షర్ట్ నలిగిందండి. ఆ షర్టు నలిగిందా? అదే అదే ఇందాక నాకు తెలిసిపోయిందండి. ఏమైంది? చూస్తున్నారా? అందరు చూస్తున్నారా? అయ్యో నువ్వు 8 గంటలకు బయలుదేరని చెప్పావు ఆఫీస్ నుంచి. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? మధ్యాహ్నం 2 అయిందిరా. కానీ ఇంత లేట్ గా వస్తావా నువ్వు? మా అమ్మ నాకు ఎప్పుడుతో చెప్తుంది కానీ నాకే తట్టలేదు. మట్టి బుర్ర అని. నువ్వు సెకండ్ సెట్ పెట్టావు కదా? నేనే పెట్టాను. అయ్యో నేను పెట్టలేదే. పెట్టావు. పెళ్ళై 2 సంవత్సరాలు కాలేదు. నేను అప్పుడే బోర్ కొట్టేసానా? కాలు కింద పెట్టకుండా ఎన్ని సేవలు చేశాను. ఈ నగలు ఎందుకు తీసుకున్నావురా? ఇవి కూడా తాకట్టు పెట్టి దానికి ఇల్లు కొద్దిద్దాం అనుకుంటున్నావా? దాంతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? జరగనివ్వండి అవన్నీ. జరగనివ్వను. సార్ ఇప్పుడు దాన్ని కట్ చెప్పినట్టున్నారు సార్. ఆయన కట్ చెప్పాను. ఓకే సార్ కట్ అయిపోయింది సార్. మీరు యాక్టింగ్ బాగా చేశారు కానీ నిజంగా మీలాంటి యాక్టర్స్ లైఫ్ లో ఎప్పుడు చూడలేదండి. Thank you, సూపర్ sir. హిట్ చేశారు. అయినా ఆ ఉంగరం పెట్టిస్తే బాగుంటుందండి. అయ్యో సార్ క్యారెక్టర్లో జీవించినప్పుడు తీసుకున్నవన్నీ వెనక్కి తిరిగి ఇవ్వనని ఇండస్ట్రీకి రాకముందు ఒట్టేసుకున్నాను సార్. అంటే అది తిరిగిరా? లేదు సార్. మన జీవితాన్ని నేనే టార్చర్ చేస్తుంది, నన్నే టార్చర్ చేస్తుంది. సరే. ఎలాగైనా సరే ఆ రింగ్ కొట్టేయాలి. ఎక్స్క్యూజ్ మీ, నాకు రింగ్ కావాలి. నువ్వు పని మనిషి క్యారెక్టర్. నా రింగ్ పడిపోయింది, ఎతికేయాలి. పని మనిషి క్యారెక్టర్? నా రింగ్ పోయింది, ఎతికేయాలి. రింగ్ పైన ఎతికేయాలి. జీవించేస్తాను సార్. జీవించేస్తాను. చూస్తారా? ఓకే సార్. బట్టలన్నీ ఉతికేసా, అంట్లు మొత్తం తోమేసా, కత్తి లాంటి పని దాన్ని. కత్తి లాంటి పని దాన్ని. అయ్యగారు ఇల్లంతా ఊడ్చేసాను, అంట్లన్నీ తోమేశాను, బట్టలన్నీ ఉతికేసాను, కానీ మీ ఉంగరం ఎక్కడ కనపడలేదు అయ్యగారు. ఉంగరం కనిపించలేదా? లేదు అయ్యగారు. ఎక్కడ ఉంటుంది లోపల? చూసావా? లేదు అయ్యగారు. దొరకలేదా? నిన్న మీ అయ్యో ఆ సెకండ్ సెట్ పై తీసుకెళ్ళి ఉంటుంది నాకు డౌట్ అయ్యారు. అయినా మీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకులేండి. నా జీతం ఏదో వస్తే నేను పోతా. జీతమా? జీతం ఏంటి? మన్నని ఇచ్చా కదా జీతము. అయ్యో 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 ఇంత ఒట్టి చాకరీ చేయించి నా ఒళ్ళంతా హూనం అయిపోయేలాగా పని చేయించుకొని మొన్నెప్పుడో ఇచ్చిన జీతం గురించి మాట్లాడతావా? రేపు పండగ వస్తుంది కదా అయ్యగారు, మా ఇంటికి మా చుట్టాలు వస్తున్నారు, మా అత్తగారు వస్తున్నారు, నేను చేసి పెట్టాలి. ఏడుస్తావే? మా జీతాలు ఎగ్గొట్టే టైప్ కాదు మాది. మరి థ్యాంక్ యూ అయ్యారు. కట్ 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 కట్. యాక్టింగ్ బాగా చేసినండి. పని అమ్మాయి క్యారెక్టర్ అసలు మామూలుగా చేయలేదండి. నీలాంటి ఇండస్ట్రీలో ఉంటే నిజంగా నీకు పని మనిషికి అన్ని అవకాశాలు నీకే వస్తాయి. బాగా చేసావు కానీ ఆ డబ్బులు ఇచ్చేస్తే ఇంతకు ముందే చెప్పాను కదండి ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒట్టేసుకున్నానని. ఒట్టేసుడేంట్రా? నా డబ్బులు పోయినాయి, రింగు పోయింది, ఎలాగైనా సరే దాన్ని ఎత్తికేయాలి. ఇప్పుడు నువ్వు నీ దగ్గర డబ్బులు నేను కొట్టేస్తాను. అత్త క్యారెక్టర్ కుమ్మేసుకుందాం రండి. అల్లుడి క్యారెక్టర్ మీరే చేస్తున్నారు. నేనే చేస్తా. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. టార్చర్ అంటే ఏందో ఇప్పుడు చూపిస్తారా నీకు. యాక్షన్. అల్లుడు గారు, అల్లుడు గారు ఏమత్తవే నువ్వు? చెత్తవా? అయినా అల్లుడికి రింగు పెట్టాలని తెలీదా? అల్లుడికి కట్నం డబ్బులు 25,000 ఇవ్వాలని తెలీదా? కట్నమేది? కట్నమేది? చూసారా ప్రజలారా? చూసారా? మీరందరూ చూస్తున్నారు కదా. పండగ పూట సంక్రాంతి రోజు మా ఇంటికి వచ్చాడు, కానీ ఏదో మాట వరుస కుంగరం పెట్టలేదని నన్ను అత్తని పట్టుకొని పిచ్చి కొడుతున్నాడు పిల్లనిచ్చిన పాపానికి. నువ్వేం చేసావు అల్లుడు? నువ్వేం చేసావు నీకు గుర్తులేదా అల్లుడు? నేనేం చెప్పా? పెళ్లికి ముందు ఏం చెప్పావు అల్లుడు? ఏం చెప్పాను? పెళ్లి రోజు అత్త 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 నీ కూతురు మళ్ళీ పువ్వులాగా ఉందత్త, నీ కూతురు నడుముకు వడ్డానని చేపిస్తానని చెప్పేవాళ్ళుడు. మరి నేను చెప్పలేదా? చెప్పలేదంటున్నావు. అయ్యో నువ్వు మాట దాటేస్తున్నావు అల్లుడు. వడ్డాన్ని వదిలేసి అత్త నీ మెడ నాజొగ్గా ఉంది, నీ కూతురు నడుము కంటే నాజొగ్గా ఉంది, కాబట్టి దానికి రవ్వల నక్లీస్ చేపిస్తానని చెప్పావు. అదైనా చెప్పించావా? నువ్వు చేపిస్తావని పండగ పూట కూడా రోళ్ళు గోళ్ళు చేసుకున్నాను అల్లుడు. నేను ఎప్పుడు చెప్పానే? ఇది కూడా మర్చిపోయావా? పోనీ నా గురించి మర్చిపోయావు, నువ్వు కట్టుకున్న పిల్లం గురించి మర్చిపోయావు, కానీ పిల్లనిచ్చిన మామగారు ఇన్సూరెన్స్ బైక్ కొనిపిస్తారన్నావు, అదన్నా గుర్తుందా అల్లుడు నీకు? నాకేమేమి గుర్తున్నాయా? ఏమి గుర్తులేవా? బయటికి రావే. ఏమి గుర్తులేవా? మరి ఏమి గుర్తులేనప్పుడు ఈ ఉంగరాలు నీకెందుకు అల్లుడు? నేను ఇచ్చిన కూతురు నీకెందుకు అల్లుడు?
ఏమండి అత్త క్యాట్ కూడా బాగా ఇచ్చేసారు. ఆ ఉంగరాలు ఇంతకు ముందు ఇచ్చిన ఉంగరాలు ఆ క్యాష్ అంతా ఇచ్చేస్తే మీరు సెలెక్ట్ అయిపోయారండి మా సినిమాలో హీరోయిన్ గా. అయ్యో ఇంతకు ముందు చాలా లంచి క్యారెక్టర్ నుంచి ఇప్పుడు హీరోయిన్ గానే వచ్చేసారండి. హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయారండి మీరు. ఎందుకంటే ఆల్ ఇన్ వన్ మీరు ఏదైనా సరే టకటక చేసేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తే నాకు రాజరాజగా మీరు క్యారెక్టర్ చేంజ్ చేసుకోవచ్చేమో కానీ నేను ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వక ముందు ఒట్టేసుకున్నానండి. నా ఒట్టును మాత్రం మార్చదలుచుకోలేదండి. వెళ్ళొస్తానండి. ఈరోజు నుంచి జీవితం ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను ఎవరిని టార్చర్ చేయను. నా రింగు, నా డబ్బులు. మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకి ఎవరికైనా మెంటల్ ఉందా? అంటే మెంటల్ అంటే మెంటల్ కాదు, కొంచెం అది మెంటల్ ఉండే ఉంటుంది కదా ఎవరికైనా. అలాంటి మెంటల్ స్కిట్ మీకోసం. డోంట్ మిస్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. అవును, ఇంతకి నువ్వు ఎందుకు తుమ్ముతున్నావు? మీరే కదండి సంక్రాంతి వచ్చింది తుమ్మెద అన్నారు, అందుకే తుమ్ముతున్నాను అన్నమాట. తుమ్మెద గురించి కాదన్నది, తుమ్మిద ఉంటుంది కదా, తుమ్మిద గురించి పాడాను నేను. మీరు ఏది చెప్పినా ఎలా చెప్పినా మనం స్పెషల్ గా చేయాలి. ఎందుకంటే మంది కదా. చిల్లక పద పద నెమలి పద పద మైనా పద పద బర్రె పద పద గొర్రె పద పద. ఏమండి మీరు పేర్లు మర్చిపోయి బర్రె గొర్రె అంటున్నారండి. ఆ బర్రె గొర్రె ప్లేస్ లో మన పక్కింటి కవిత, ఎదురింటి సునీత రావాలి. సునీత పద పద, అనిత పద పద, వనిత పద పద, సుజాత పద పద. ఏమండి మనం ఇలా పాట ఎందుకు పాడుతున్నా ప్రేక్షకులకు తెలియాలి కదా, చెప్పండి ఒకసారి ఇంకొకసారి. మన ఫ్యామిలీ, ఫ్యామిలీ. అబ్బా గుమగుమలు ఆడుతున్నాయి. సంక్రాంతి పండగకి ఏమేమి వండేవి? అబ్బా అంత గుమగుమలు వస్తున్నాయా అండి? మీకోసం నేను బూరెలు, గారెలు, అరిసెలు, పరమాన్నం ఇవన్నీ వండాను అనుకుంటున్నారా? వండలేదు, ఎందుకంటే మంది ఫ్యామిలీ కాబట్టి. మేము ప్రతిసారి పక్కింట్లో తింటాం, ఎదురింట్లో తింటాం. అయ్యో మనము ఎప్పట్లాగా పక్కింటి సుబ్బారావు గారింటికి వెళ్ళి తినకండి. పక్కింటి సుబ్బారావు గారు చాలా పిసునుగొట్టు తెలుసా. వాళ్ళ ఆవిడైతే కేజీ నెయ్యి పోసారు వాళ్ళు. అవును, మనం ఏ పుంట కానీ ఏ రోజున మనం కేజీ నెయ్యి తిన్నామా? అయ్యో 1 కిలో 2 కిలోలే తప్ప ఇంక ఎక్కువ తినం కదండి. అందుకే ఈసారి మనం ఎదురింటి పరమేశ్వరరావు గారింటికి వెళ్దాం భోజనానికి, సరేనా? అరే పరమేశ్వరరావు, పరమేశ్వరరావు కాసుకో. ఏమండి మీరు పరమేశ్వరరావు గారితో మాట్లాడుతుండండి. నేను పండగ రోజు పొద్దుకి 10 గంటలైందండి, ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టలేదు. మనం ఏంది పెడతాం? రెడీమేడ్ ఉంటుంది, ముగ్గు కొనుక్కోదాం రా. అయ్యా ఎవడైనా కుక్కలు ఉన్నాడు జాగ్రత్త అని బోర్డు పెడతాడు, కానీ ఇదేంటి మెంటల్ ఫ్యామిలీ జాగ్రత్త అని బోర్డు పెట్టాడు అన్నట్టు పరిచయం చేసుకోవడం మర్చిపోయాను కదా. నమస్కారం అండి, నా పేరు శంకర్రావు. నేను జనాభా లెక్కలు రాయడానికి వచ్చాను. ఏంటి పండగ రోజు జనాభా లెక్కలు రాయడం అని ఆలోచిస్తున్నారా? గవర్నమెంట్ డ్యూటీ వేసిందండి. పండగ రోజు అయితే పిల్ల పాపలతో అందరూ ఇంట్లో దొరుకుతారని గవర్నమెంట్ డ్యూటీ వేసింది. తప్పుతుందా? ఏం చేస్తాం? హలో, ఇంట్లో ఎవరండి? మేడం. అబ్బబ్బబ్బా ఎవరండి? నమస్కారం అండి. ఆయన ఉన్నారండి, పెద్ద ఆయన, ఇంట్లో ఆయన. మా ఇంటి ఆయన? అవునండి, మీ ఇంటి ఆయన. అదే ఆయన లేరు. ఎప్పుడు వస్తారండి? ఆయన నెలకు ఒకసారి వస్తారు. రోజు రారా? రోజు వస్తే రెంట్ మీ అయ్య కట్టారా? నేను అనేది అది కాదు మేడం, ఇంటి వాండర్ని కాదండి, మీకు తాళి కట్టిన వాండర్ని పిలండి మేడం ప్లీజ్. నాకు తాళి కట్టిన ఆయననా? ఆయన వస్తారు. ఇంతకు నువ్వెవరు? నేను జనాభా లెక్కలు రాయడానికి వచ్చానండి. అవునా, జనాభా లెక్కలు రాయడానికి వచ్చావా? అయితే ఆయన పిలండి. ఆయన పిలవాలా? ఏవండి, ఏవండోయ్, ఏవండి. చాలా గట్టి కూర్చుంది బాబు, నిజంగా మెంటల్ ఫ్యామిలీ.
వీడు కూడా మెంటలేనా? సార్ జనాభా లెక్కలు రాయడానికి వచ్చాను. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్. దేనికి వచ్చావు? జనాభా లెక్కలు రాయడానికి వచ్చాను సార్. జనాభాలు ఏడుంటే ఆడు రాసుకో. ఇక్కడ ఎందుకు వచ్చావు? వీళ్ళు మామూలు మెంటలు కాదే, పూర్తిగా మెంటలే. ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్తే రాసుకొని వెళ్తా. ఓహో, ఇంట్లో జనాభాల కోసం వచ్చావా? అవును అంటే చెప్పండి సార్. అంటే జనాభాలు మొత్తం రాస్తావా? చెప్పండి. అంటే మా ఇంట్లో ఉన్న పేర్లు రాయాలా? చెప్పండి సార్. రాసుకో. మా కొడుకు పేరు పోకిరి. సార్ పోకిరి ఏంటి సార్? అది సినిమా సార్. మీ ఇంట్లో పేర్లు చెప్పండి. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్రాణం. మా ఇంట్లో వాళ్ళు కూడా అవే పేరు పెట్టారు. అవునా? రాసుకో. నా కొడుకు పేరు ఇడియట్. నా పెద్ద కొడుకు పోకిరి. మా తాతయ్య లోకం చిన్న వీరుడు. మీరు చెప్పండి సార్, నేను రాసుకుంటున్నాను సార్. సార్ మా అమ్మమ్మ మోడర్న్ మహాలక్ష్మి. మా మరదలు దేనికి రెడీ. ఆపండి. మీ అన్ని పేరు ముకుందా? నాకు తెలుసు కదా, అర్థమైపోయింది. ముక్కుందా నోరుందా అని అనకూడదు. నేను చెప్పాను ముక్కుందా లేదని చెప్పి. ముక్కు లేదా నాకు? సార్ అంటే సినిమా పేర్లు వస్తున్నాయి కదా అని రాసుకో. అప్పారావు పేరు రాయవా, కార్తీక్ పేరు రాయవా, సుజాత్ పేరు రాయవా, అందరి పేరు రాయవా? సార్ వాడెవడు సార్? వాడి పేరు చెప్పండి. వాడా దొంగ. రాసుకో. దొంగ. మెంట్లా దొంగని ఎవడ నాకు చెప్తారా? ఇక బాబు దొంగలు వచ్చి ఈడేవాడండి బాబు. దొంగ ఇంటికి వచ్చా? నా ఇంటికి వచ్చాడా? మీ ఇంటికి వచ్చాడు సార్. ఏ ఇంటికి వచ్చాడు? దొంగతనం చేయడానికి సార్. దేనికి వచ్చావు? నేను రాసుకోవడానికి. వాడు దొంగ రాసుకుంటాడు. అయ్యో దొంగ ఎలా బతుకుతారా రే? తోడు దొంగని దొంగ 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 అని చెప్పేసి పోలీసులు పట్టిస్తే వాడు ఎలా బతుకుతాడు రా? వాడికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదరా. అవునా? దొంగ ఉందా లేదా ఫ్యామిలీ? పాపం వాడు కూడా సంక్రాంతి పండుగ చేసుకోవాలి కదరా. ఎలా బతుకుతాడు రా దొంగ? ఏంట్రా రెండు పెట్టారు? అంటే మేకప్ మ్యాన్ బై 1 get 2 ఇచ్చాడు సార్. ఒక మేకప్ మ్యాన్ ఇచ్చాడా? ఇదేంటి ఓటేసుకున్నావు? అంటే పక్కింట్లో కొట్టేసుకొచ్చాను. పక్కింట్లో కొట్టేశావా? అయ్యో నా దొంగే. ఇదేంటి ఇక్కడ ఓటేసుకున్నావు? అంటే ఇంకోటి లేదు, వాడు గిరిపెట్టా అంటే ఓనర్ గారు. అయ్యో దొంగ నువ్వు ఎలా బతుకుతావు? 10,000 తీసుకుంటే చూడరా. నీ పేరేం చెప్పావు ఇందాక? శంకర్రాజు. ఒరే శంకర్రాజు వాడు ఎలా బతుకుతాడు రా? వాడు డబ్బులు ఒకటే తీసుకున్నాడు. పెట్టే నగలు డైమండ్ నెక్లెస్ ఉంది, అవి తీసుకోవా రే? తీసుకోరా. పోరా తీసుకోపోరా. అయ్యగారు మీరు మామూలు వాళ్ళు కాదు అయ్యగారు. నాకు ఇదే ఓవరటింగ్ నచ్చదు. ఇలే పోరా. అది ఐ లైక్ యూ. ఒరే నువ్వు దేనికి వచ్చావరా? రాసుకో. దేనికి వచ్చావు? రాసుకో. అరే నువ్వు దొంగతనం చేసుకో. ఏం కావాలి మొత్తం తీసుకో. ఎందుకంటే వాడు కూడా బతకాలి కదా, వాడికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. పోని పోని నువ్వు రాసుకో. సౌండ్ సిస్టమ్. అరే ఒక్కల సౌండ్ సిస్టమ్ నువ్వు రాసుకో. అయ్యో దొంగ అరుస్తావే. నేను ఉన్నాగా అడగొచ్చు కదా. తీసుకోండి. తీసుకోవాలి. దొంగతనం కూడా తీయడం తెలియదు భయ్యా. నువ్వు దేనికి వచ్చావు రా? నువ్వు నువ్వు రాసుకో. మూసుకొని రాసుకో. నువ్వు రాసుకోబే. మా పక్క ఊర్లో సుబ్బారావు ఉన్నాడు, వాడి పేరు రాయవా? అప్పారావు ఉన్నాడు, వాడి పేరు రాయవా? చెప్పండి సార్. రాసుకో. అప్పారావు పేరు రాసుకో. ఒరే దొంగ అయ్యా ఏమేమి తీసుకున్నావు? అంటే నెక్లెస్, వడ్డానము, అన్నీ తీసుకున్నావు. వెళ్ళిపోతున్నావా? అంటే ఇంకా ఛార్జర్ తీసుకోలేదు. ఇంకా ఛార్జర్ తీసుకోవాలా? ఇట్లా ఎలా వెళ్తావు? అంటే బస్కి వెళ్తాను. ఎలా వెళ్తావు? బస్కి వెళ్తాను. చూడరా దొంగ అన్ని తీసుకుని బస్సుకి వెళ్తాడంటే కారు ఎవరు తీసుకుంటా? వాళ్ళు అయ్యి తీసుకెళ్తాడా? ఒరే దొంగ కార్ తీసుకోవాలి. కార్ తీసుకెళ్ళరా. అయ్యగారు మీరు మామూలు వాళ్ళు కాదు అయ్యగారు. అదే ఓవర్ అది నాకు నచ్చదని చెప్పాను కదరా. నాకు ఒరే నాకు నచ్చదని చెప్పాను కదరా. ఓపే పోరా. ఓబే ఐ లవ్ యూ. ఒరే ఏంటి వచ్చారా నువ్వు? అరే మీ ఇద్దరు చూస్తుంటే నాకు చాలా మెంటలు వచ్చేస్తుందిరా. అరే నువ్వు రాసుకో. వాడు దొంగతనం చేయడం, నీ కాలు మీద పడ్డావు, నువ్వు రాసుకో. ఓవర్ యాక్టింగ్ అంటావు. నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా రాస్తాను రా. అదే చెప్పరా. అది ఉన్నాడు కదా ఇంకెవడరా? కార్తీక్, అనిలు, సునీలు, మధు వాళ్ళ పేరు. ఎన్నిసార్లు చెప్తావురా? అరే అరే దొంగ ఇట్రా. ఏం తీసుకెళ్తున్నావు? బట్టలు లేవు అయ్య గారు. బట్టలు లేవు, బట్టలు తీసుకెళ్తున్నావు. దొంగ కారు తీసుకున్నాడు, నగలు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నావు. దొంగ ఎవరెవరు ఇంట్లో? నాకేం సింగిల్ నేను. అయ్యో చూసారు వాడు సింగిల్. వాడికి ఎన్ని బాధలు ఉంటాయి అన్ని నాకు తెలుసు రా. ఇది చాలా బాగుంది కానీ లోపల వాసన వస్తుంది మరి ఇంట్లో పట్టిన. అరే నువ్వు దేనికి వచ్చావురా? నువ్వు రాసుకో. మరే దొంగ నువ్వు సింగిల్ అయితే ఎలా పోతుంది? నీ పెళ్ళి అవుతా. అసలు దొంగని ఇవ్వడం చేసుకుంటారు పెళ్ళి? ఎవరితో ఎవరో లైన్ కొట్టారా? ఎలా చేసుకుంటారు పెళ్ళి? అమ్మా నా కూతురు సుజాత. అయ్యగారు మీరు బాబులోళ్ళు కాదు అయ్యగారు. నచ్చదని చెప్పేసి దాసినవన్నీ దాచేస్తారు. కాలు మీద పడిపోతున్నావు కదరా. నాకేమైంది? నేను ఎక్కడున్నాను? ఆహా
నీకు దొంగడితో పెళ్లి చేస్తున్నాను రే ఈ రోజు నుంచి నా కూతురుని పెట్టే నీ చేతిలో ఓకేనా? అయ్యగారు మీరు దేవుడు సార్. తీసుకెళ్ళిపో. డబ్బంటే పోయింది, కూతుర్ని కూడా దొంగకి ఇచ్చేస్తున్నారేంటి సార్? నా ఇష్టం రా. రేపు దాన్ని పెళ్లి చేయాలంటే 15 లక్షలు డబ్బులు ఖర్చు అవుతుంది. ఆ 15 లక్షలు నువ్వు ఇస్తావా, మీ అయ్యి ఇస్తాడా? దాన్ని పెళ్లి చేయాలి, దాని బంగారం కొనాలి, దాని బంగారం 15 లక్షలు అయితే దాన్ని స్టార్ట్ కొని ఎలా ఇవన్నీ ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావు, మీ అయ్యి ఇస్తాడా? ఎందుకు వచ్చారా నువ్వు? దేనికి వచ్చావు? రాసుకోవడానికి వచ్చాడు. రాసుకుంటున్నా. ఆహా ఇది మామూలు మెంటలు కాదు. ఆహా నాకెందుకండి జనాభా లెక్కలు? నేనెవరిని? నేను దొంగన కాదు, మా నాన్న దొంగ, ఆడు దొంగ, ఈ దొంగ, నువ్వు దొంగ.